ఇది ఒరిజినల్ ఎబిలిటీస్ అన్నవి వాళ్ళకి బాగా తెలుసు, వీళ్ళెవ్వరికీ తెలియదు లోకల్ వాళ్ళకి. దానికి ఆల్రెడీ ఒకరు మొచ్చుతోనే కూడా చెప్పారు, సోమవీరాజ్ అధ్యక్షుడైన ఎవరు నువ్వు అడిగింది నరేంద్ర మోడీ. అవును, జ్ఞాపకం ఉందా? అది ఒరిజినల్ స్ట్రెంత్ ఆఫ్ బీజేపీ. అలా సినిమా చూడండి మీరు, అలీగఢ్ మొత్తం గాలి కొట్టుకుని ఇలా బుడగలు పెట్టుకుని ఆడ వస్తాదు అలా బిల్డప్ ఇస్తుంటాడు. ఆ గాలి కొట్టి వాడేవాడంటే తెలుగుదేశం, ఆ బీజేపీకి. ఓకే, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా 100 మెట్లు కిందకి తీసుకొచ్చి నరేంద్ర మోడీ రణతంత్రం రచతంత్రం అని చెప్తున్నారు. వాళ్ళ కామెడీ అంటారు దాన్ని సార్. ఇంకోటి గమనించండి మీరు, ఈ మూవ్స్ అన్ని ఎటు కొడుతున్నాయి, కెరటాలు వచ్చి ఒడ్డుకు కొట్టినట్టు కొడుతున్నాయి, కానీ వెనక్కి వెళ్ళవలసిన వెనక్కే వెళ్ళిపోతున్నాయి. ఉపద్రవం వస్తూనే సునామీ వస్తుంది, కానీ కెరటాలే కదా వచ్చి కొట్టుకెళ్తే ఆయన దగ్గర సునామీకి ప్లాన్ చేస్తారు వెనక నుంచి. ఆ సునామీ ఎవడికి ఉపద్రవం అంటే, ఎంతసేపు 11 సీట్లు ఇచ్చారు ఆడ కూర్చో, 11 సీట్లు ఇచ్చారు ఆడ కూర్చో అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కాయిన్ తీసుకొస్తున్నారు, స్ట్రైకర్ తెస్తున్నారు ఏకంగా. అయితే రెడ్ కాయిన్ మళ్ళీ ఫాలో కాయిన్ కొట్టకుండా రెడ్ కాయిన్ తీసుకొచ్చి మళ్ళీ బోర్డులో పెడుతున్నారు. ఇది గమనించండి రాజకీయంలో. ఇది గమనించకుండా చేస్తే మాత్రం ఈ జుజుబీ రాజకీయాలకి చంద్రబాబు గారి రాజకీయాలు మాత్రం దయచి పేరు పెట్టకండి ప్లీజ్. ఒరిజినల్గా రాజకీయ అపరమేధావి అయిన ఆయనకి ఈ రాజకీయ తంత్రం కాకుండా కుతంత్రానికి బానిస అయిపోతున్నాడు. ఓకే, రాజకీయ తంత్రాన్ని రచించుకొని రాజకీయ రణతంత్రాన్ని వేరేగా రచించే సామర్థ్యం ఉండి కూడా ఈ కుతంత్రాలకి బలైపోయి చేతకాలంలో నిలబడుతున్నాడు. గమనించుకోమనండి ఆయన్ని. ఈ గేమ్ ఆల్రెడీ ఏమంటే తెలియకుండా అభిమన్యుల్లో లోపడిపోయాడు. కుర్రాడు ఆవేశపరంగా వెళ్ళాడు, లోపలికి యుద్ధం చేసేద్దాం చంపేద్దామని వెళ్ళాడు. కానీ చంద్రబాబు నాయుడు గారిని అభిమన్యులే ఈ రాజకీయ చట్టంలో తోసేశారు ఈ ఎలక్షన్ విన్ కోసం. కేవలం ఆయన ఈసారి గెలుపు కోసం అభిమన్యుల్లో లోపలికి చంద్రబాబు నాయుడు గారిని బకరకం తీసి పంపించారు లోపలికి. మీరు గమనించుకోండి, ఈ గేమ్లో ఆయన సామర్థ్యానికి తగ్గట్టుగా ఆడడానికి ఆయుధాలు లేకుండా చేశారు. ఓకే, ఇప్పుడు ఆయన పక్క చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలే. అవును, సేమ్ అవుతుంది. అలా 600 మందిని తీసుకొచ్చి ఆ ముసలోళ్ళని వ్యక్తిత్వం చేయడం కాదు, ఆల్రెడీ ఆయన శక్తిహీనం చేశారు చుట్టూ ఎవరికి ఆయన టెరిటరీ లేకుండా. సార్, ఇవన్నిట్లోంచి ముప్పేడు దాడి ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు గారు. చూసుకోమన్నాడు కావాలంటే. ఓకే, లేకపోతే ర్యాంకులు ఇచ్చుకోవడం ఇదేంటండి ఈ చిన్నపిల్ల నారాయణ చైతన్య కాలేజ్ 1 1 2 2 3 3 ఈ పరిగమాల ర్యాంకులు ఎవరికి కావాలి? అంతే కదా. ఆ ర్యాంకులు ఇప్పించి దాంట్లో కూడా ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని ప్రజలకు చెప్పించారు. అవును, మీకు అర్థమవుతుందా? మెయిన్ ఫంక్షనింగ్స్ ఏవైతే ఉన్నాయో అట్లన్నిటికీ 20 తర్వాత ర్యాంకులు ఇచ్చుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ కదా. అంతే కదా. దీంట్లో ఎవరు 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 ఎవరిని ఎవరు ఎవరితో రాజకీయ చదరంగాన్ని ఆడుతున్నారో ఒకసారి గమనించుకోమనండి సార్. ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్ అంతకనే. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అంటారా ఇది? ఇప్పుడు అభిమన్యుడు లోపలికి పోయాడు యుద్ధం ఆడడానికి. ఆయన అప్పుడు ఉన్నాడు, మిగిలిన ఆ పాండవుల్లోనే దమ్మిడికి పనికిరాని బుర్ర తక్కువ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి పంపించారు. ఎల్లరా బాబు నువ్వు కూడా వెళ్ళిపోతే సస్తామని అందరం. వాళ్ళకేం పోయింది? ఆడు ఒక్కగానొక్క కొడుకు, ముద్దులు కొడుకు, తొక్క తోటకూర నేను చూడలే కదా. వాళ్ళు ఒక టాల్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అని దేశ విదేశాల నుంచి ఎగేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఇటు తిప్పి తిప్పి ఏం చేశారంటే పెళ్లి మెల్ల గంట కట్టినట్టు చంద్రబాబు నాయుడు గారికి గంట కట్టారు. ఇది 5 ఏళ్ళు బట్టి ఆయన మీద జరుగుతుంది. దానికి ఇది మేమే అని చెప్పే కార్యక్రమానికి డోర్లు ఓపెన్ చేసేసారు. ఎవరికి నష్టం? అంతే కదా. ఇవాళ చంద్రబాబు గారు నిజంగా అభిమన్యుడే. వెళ్ళిపోయాడు లోపలికైనా, బయటికి ఎలా వస్తారు? లోపలికి వెళ్ళినంత ఈజీ కాదు కదా బయటికి రా. 5 ఏళ్ల క్రితం తేరుకుని ఆయనే ధర్మ పోరాట దీక్షలని కాంగ్రెస్ ఎంతో బీజేపీ కూడా అంతే ఈ రాష్ట్రానికని యోధుల్లో నిలబడ్డాడు ఆ రోజు. అవును. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత మెటికలు మెండలు అన్నీ తీసి లాస్ట్కి ఏం చేశారు? ఇవాళ నిలబడే పరిస్థితి కూడా లేదు, బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. బయటకు వచ్చాము అంటే ఇమీడియట్గా బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. చాలా ఉంటాయి. ఈయన ఏమైనా తేడా జరిగితే అట్నుంచి ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయి కూర్చుంటుంది అక్కడ. అంతే కదా. అంత అష్టదిగ్బంధం చేయగలిగారు ఆయన్ని. అంతేంటాం కదా కింద రే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రాదన్నావు ఇదని. చూసుకోండి, ఇవన్నీ పరిణామాలు గమనించమనండి. ఎస్ సార్. మాకే ఒళ్ళు కొవ్వెక్కి ఏది పడితే అది మాట్లాడడం, మాకు కనిపిస్తున్న రాజకీయాల నుంచి మర్మం తెలుసుకొని విశ్లేషిస్తాం. ఇందులో జరుగుతుంది ఇదే, చూసుకోండి కావాలంటే. అవును.
ప్రతి దాంట్లోంచి ఒక చూడండి టీకా తాత్పర్యం అంటారు దాన్ని, అట్లా క్లియర్గా కనబడుతున్నాయి మూవ్స్. సార్ ఒక లోకేష్ అనే వ్యక్తి మూవ్కి వాళ్ళు ఎన్ని అష్టదిగ్బంధాన్ని ప్రతి నిమిషం ప్రయోగిస్తారు. ఇది గమనించుకోమనండి. ఇది పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా రీజనల్ పార్టీస్ సదరన్ స్టేట్స్లో ప్రతి ఒక్కడికి ఇది ఉపద్రవం. ఓకే, ఇది ఎవరు కాదు, అది తెలుగుదేశం అవ్వచ్చు, అది వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఇక్కడ కేసీఆర్ గారి పార్టీ అవ్వచ్చు, ఏదైనా అవనండి. ఇఫ్ దే వాంట్, ఆఖరికి వాళ్ళు ప్రతిష్ఠించిన కేజ్రీవాల్కి కూడా క్షమించరు వాళ్ళు అధికారం కోసం. అధికారం అన్నదానికి ఒక లైన్ క్లియరెన్స్ వచ్చిందా, ఎవరినైనా తొక్కుకుని అధపాతాలకు తొక్కుని ముందుకెళ్తుందా బీజేపీ. ఇలాంటి పరిస్థితులు మనమే, మన రాజకీయ చతురత ఉండి కూడా, మన క్యాపబిలిటీస్ ఉండి కూడా జహాపనా దేహి రాజకీయాలకి ఎవడైతే నిలబడుతున్నాడో వాళ్ళందరికీ ఇదే. ఎదిరించావా, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది జరుగుతుంది. ఈ భయం మీకు ముందు నుంచి ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రతి రాష్ట్రం మీద ఇదే ముప్పేట దాడి జరుగుతుంది. ఇది గమనించుకోండి. ఇది కనుక ఎవడైతే గమనించుకోడో సెల్ఫ్ గోల్ వేసుకోవడానికి సిద్ధపడిపోతున్నారని అర్థం. దాన్ని ఎవ్వరూ కాపాడలేరు. తాత్కాలికం. ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీగా ముఖ్యమంత్రి పీఠం అన్నది పెద్ద హెడ్డింగ్, కానీ అక్కడ గవర్నర్ గారు రక్తం తాగేస్తుంటే ఎందుకది, ఎవరికి ఉపయోగం ఆ పోస్టు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం పరమార్థం పెట్టి, అది లేకపోతే జీవితకాల చూడండి లైఫ్ టైం అచీవ్మెంట్, ఆ దాసాఫాల్కి అవార్డు రాకపోతే సినిమా హీరోలు ఎలా కిలకలు లేకపోతారో అలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు మీకు. ప్రాంత పరిరక్షణ కోసం ఆవిష్కరించబడిన ప్రాంతీయ పార్టీలను కూడా ప్రాంతం గురించి కాకుండా పనికిమాలిన రాజకీయాల కోసం ఆలోచించే నేపథ్యాలు క్రియేట్ చేసి దాని చుట్టే రాజకీయ రణతంత్రం అని చెప్తూ, తెలుసో తెలియకో అన్న మాటకు కాదు, తెలిసినా సరే ప్రతి రాష్ట్రం అప్పులు ఊబిలో కూరిపోయి అప్పు వాడు ఇవ్వకపోతే బతకలేమన్న నిస్సహాయ స్థితికి, అప్పు కోసం దేహి అనే పరిస్థితి క్రియేట్ చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాల కోసం ఓ ప్రాంతీయ పార్టీలు ఇలా అరువులు చేస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం కూడా ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.